ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మిసైళ్ల దాడులతో నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్మెంట్లకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవించాయని వార్తలు రావడంతో అటు ఇరాన్లో ఉంటున్న భారతీయుల్లోనూ ఇటు ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల్లో భయం పెరిగింది. ఇరాన్లో ఉంటున్న కశ్మీర్కి చెందిన విద్యార్థి అక్కడ జరుగుతున్న భయానక సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారీ మిసైళ్ల శబ్దాలతో బేస్మెంట్కు పరుగులు తీశామని, ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. అధికారులు వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని అభ్యర్థించారు. पहले वीडियो में भी ये जिक्र कर चुकी हूँ कि हमें एज सुन एज पॉसिबल इवैक्यूएट किया जाए, बिकॉज एट दिस पॉइंट हमारे जो भाई हैं तेहरान यूनिवर्सिटी के जो स्टूडेंट्स हैं उनकी बॉयज डॉर्म के नजदीक ही हमला हुआ है एंड दे हैव आल्सो बीन अफेक्टेड बाय द अटैक और कुछ जो स्टूडेंट्स हैं वो जख्मी भी हो गए हैं. सो वो हालत हमारी भी ना हो जाए उससे पहले प्लीज हमें इवैक्यूएट कर दिया जाए, क्योंकि इस पॉइंट ऑफ टाइम पे ना हमें वाटर सप्लाई हेड ऑन की, ना नेट, इंटरनेट इज वेरी वीक, इंटरनेट बिल्कुल भी नहीं चल रहा है, ना मैसेज जा रही है, ना आ रहे हैं, ना प्रॉपर्ली कम्युनिकेट कर पा रहे हैं हम किसी से भी. और ऑन टॉप ऑफ दैट अभी शायद इलेक्ट्रिसिटी भी चली जाएगी और उसके बाद हमारा वाईफाई भी डाउन हो जाएगा, जिसपे हम अभी थोड़ा बहुत इंटरनेट चला रहे हैं और उसके बाद हम शायद बिल्कुल भी कम्युनिकेट ना कर पाए. तो प्लीज आई रिक्वेस्ट LG मनोज सिन्हा, NCM उमर अब्दुल्ला कि हमें जल्द से जल्द इवैक्यूएट कर दिया जाए. और आई होप कि जो सबसे पॉपुलर न्यूज चैनल है JNK की गुलिस्तान न्यूज चैनल, वो हमें इस इशू को बहुत एम्पलीफाई करने में मदद करेगी. थैंक यू. ఇక ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తుందని వెల్లడించింది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు ప్రకటించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.